తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ నాయుడును చూసి వైసీపీ భయపడదంటూ కూడా హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని అన్నారు. చూసి నేను భయపడి అయ్యో బీఆర్ నాయుడు గారు అంటే ఆయన మొత్తం ఒక పత్రిక లేకపోతే ఒక ఛానల్ కు అధిపతి, చాలా బలవంతుడు, వేల కోట్ల రూపాయల అధిపతి, ఆయన నన్నేమైనా చేస్తాడు అని అనుకుని భయపడతాను అని అనుకుంటే అది మీ తప్పిదం తప్ప మరొకటి కాదు. దైనా కూడా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి. జైలుకు పోతావు అని అంటున్నావు, అంటానే ఉండవు నువ్వు ఎన్ని రోజులుగా. జైలుకు పంపించు. నువ్వు జైలుకు పంపిస్తే భయపడేవాళ్ళు ఎవరు ఇక్కడ? నువ్వు తప్పుడు ఆరోపణలు వేసి జైలుకు పంపిస్తానంటే ఖచ్చితంగా ప్రపంచంలో చాలా మంది నీలాంటి వాళ్ళు నిందలు మోపి అధికారపు అహంకారంతో అధికార ఆ లాలసతతో మాలాంటి వాళ్లను ప్రశ్నించే వాళ్లను జైళ్లలో పెట్టటము చాలా సాధారణమైనటువంటి విషయము. మీరు చేసినటువంటి ఆరోపణలు టీటీడీ మీద మా హయాంలో ఇప్పుడే బయటకు వచ్చినాయి. అవి రేపు మొన్నాడో మీకు కూడా పంపిస్తాను. మీరేదో చాలా శుద్ధ పప్పులాగా, మీ అంత భక్తుడే లేనట్టుగా, మేము క్రిస్టియన్లని, మేము నాస్తికులమని, భగవంతుణ్ణి దూషించినామని, భగవంతుణ్ణి కొట్టమని చెప్పినామని మీ నోటికి వచ్చినట్టుగా. అట్లాగే మీరు మీ ప్రసంగంలో చైర్మన్ గా నేను వేలాది టోకన్లను దర్శన టికెట్లు ఇచ్చినాను అని కూడా చెప్తున్నారు. దీని మీద కూడా